షాద్నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. అసలు పాకిస్తాన్ యుద్ధం గెలిచింది ఎవరా? 2003 యుద్ధం చేశాడు పాకిస్తాన్ మీద. పాకిస్తాన్ యుద్ధం చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ ఏకైక నాయకురాలు ఇందిరాగాంధీ అని చెప్పంటూ నేను పాకిస్తాన్ లో గెలవడమే కాదు, బంగ్లాదేశ్ స్వతంత్రం కల్పించి ఒక స్వతంత్ర దేశాన్ని ఘనత కాంగ్రెస్ పార్టీలో చెప్పండి. నేను అనడం కాదయా, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆడు ప్రతిపక్ష నాయకుడు ఏదైతుందో ఇందిరాగాంధీ గారు ఒక దుర్గామాతగా వివరించాడు. దుర్గామాతగా ఒక కాళికా మాతగా వివరించింది ఎవరు? వాజ్పేయి గారు అని చెప్పంటున్నాడు. ఈ దేశంలో ఇందిరాగాంధీ గొప్ప నాయకురాలు ఎవరు చెప్పంటున్నా. వీళ్ళందరూ కూడా ఏదైతుందో నిజంగా గర్వపడాలి కాంగ్రెస్ పార్టీ చేయడం. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఈ జాతి ఐక్యత కొరకు, దేశ సమగ్రత కొరకు ప్రాణాలు త్యాగం చేసిన చరిత్ర గల పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పంటున్నాడు. దయచేసి అధికారం శాశ్వతం కాదు, ఎన్నికల శాశ్వతం కాదు, ప్రజాసేవ శాశ్వతము చెప్పండి. ఎన్నికల శాశ్వతం కాదు, ప్రజాసేవ శాశ్వతము. आप खिदमत करो, ऊपर वाले अल्लाह जो है आपको मेहरबानी करेंगे. अब जब तक नीचे से काम नहीं करते, नीचे से खिदमत नहीं करते, ऊपर से देखने वाले अल्लाह है जो मैं बोलना चाहता हूँ. ఇలా దేవుడు ఆందోళన చెప్పంటున్నా, ఆ దేవుడు ఆందోళన చెప్పంటున్నా. కాబట్టి నేను ఎన్నికలు పెద్ద పొందకున్నా కానీ ఇంతమంది మిత్రులు అయితే ఇస్తుందో ఓ ఎన్నిక పొందబోయింది, మీకు అండగా మేముంటాం, రాబోయే ఎన్నికలు మీకు నిలబడి గెలిపిస్తామని చెప్పి చెప్పండి. ఇంతకంటే ఏం కావాలి? ఇంతకంటే ఇంకేం కావాలని చెప్పంటు నేను. దీన్ని గెలిచే ఎమ్మెల్యే కావచ్చు, మా మిత్రులు మంత్రి కావచ్చు, కానీ ఇవాళ గెలిచే ఏమైతే ఢిల్లీ కోట మీద జెండా ఎగరేస్తా, ఢిల్లీ కోట మీద చెప్పంటు నేను. హైదరాబాద్ కాదయా, రేపు పార్లమెంట్ గెలిస్తే ఎక్కడ జెండా ఎగరేస్తారే? ఢిల్లీ కోట మీద చెప్పంటున్నా. ఇక్కడ అడుగుతా పార్లమెంట్ లో చెప్పంటున్నా. ఈ ప్రసంగం ఆత్మరావు పక్షాలు మాట్లాడుతున్నా కదా, గెలిస్తే ఎక్కడ మాట్లాడతా? ఢిల్లీ పార్లమెంట్ లో మనం చెప్పాలి, చెప్పంటున్నా. దయచేసి ఏదైతుందో ఆ చిత్రంగా మీకు అందరికీ నేను చేతులతో నమస్కరిస్తూ మీరందరూ అండగా నిలవడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, నేను ఇవాళ మీ ఆలోచనకు అనుగుణంగా నా జీవితకాలం జరిగిన అభివృద్ధి కొరకు అని చెప్పండి. జీవన కార్యక్రమాలు చాలా మిగిలి ఉన్నాయని చెప్పంటున్నా. జగిత్యాల కావాల్సిన రోడ్ల నిర్మాణమే కానీ ఇతర సౌకర్యం ఇవ్వని కానీ చెప్పంటున్నా. నేను అవన్నీ కూడా చేయడం నా బాధ్యత. దయచేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.